చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా తాడిపత్రిలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లో హాట్ లైవ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. కారుపై మద్యం మత్తులో ముగ్గురు గుర్తు తెలియని యువకులు దాడి చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నడపబడుతున్న అన్నా క్యాంటీన్ నాటికి 400 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ కిట్లు పంపిణీ చేసినందుకు రంగం సిద్ధం చేశామని ఎంఈఓలు పేడాడ దాలినాయుడు, ఉప్పాడ శాంతారావు తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి వరకు జగన్ను దేవుడుగా పూజించేవారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ భవనంలో వైసీపీ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఖమ్మం విజయరాజు పాల్గొన్నారు. స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతోంది అని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉండవల్లిలో మంత్రులతో తన నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎవరికి ఏ శాఖ కేటాయింపు అనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చిందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలలు వారి యొక్క అనుమతి పత్రాలను ఎంఈఓ కార్యాలయానికి అందజేయాలని నరసన్నపేట ఎంఈఓ ఉప్పాడ శాంతారావు ఆదేశించారు. లబ్ధిదారులందరికీ చేయూత డబ్బులు చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. ఈ మేరకు కొమరడు సచివాలయం ఆవరణలో నిరసన తెలియజేశారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాగునీటిపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎక్కడ సెగ్మెంట్లో తాగునీటి ఎద్దడి ఉందంటే వెంటనే బోర్ మంజూరు ఇస్తున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ బుధవారం పాల్గొన్నారు. ఐసీడీఎస్ పీడీ రాసుల్ బి అంగన్వాడీలపై సిఐటియు యూనియన్ నుండి బయటకు రావాలని, లేని ఎడల తనిఖీల పేరుతో మెమోలు జారీ చేస్తానని హెచ్చరిస్తున్న తీరును మార్చుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. క్రీడలను అభివృద్ధి చేయడానికి క్రీడా సంఘ సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా విద్యార్థులు అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నికల్ కళాశాల ప్రాంగణంలో కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి 8వ వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలకు మరమ్మతులు నిర్వహించి విద్యార్థులకు వసతులు కల్పించాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. భువనగిరిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో చోరీ జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడల నుంచి 2 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. డేటింగ్ యాప్లలో కస్టమర్స్ ని ఆకర్షిస్తున్న మాదాపూర్లోని మాష్ పబ్ యాజమాన్యాన్ని ఢిల్లీకి చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీలను బుధవారం విప్పి లెక్కించారు. తేదీ 30/3/2024 నుండి 12/6/2024 వరకు మొత్తం 74 రోజులకు 48,67,803 ఆదాయం సమకూరినట్లు ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
కోదాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్లం నరేష్ హరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అంగుళం శుద్ధ ముక్కపై వారి ప్రతిమలు చెక్కి తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు. తాడిపత్రిలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పట్టణ పరిసరాల్లోని టీడీపీ కళ్యాణ మండపం సమీపంలో ఎర్రవంక సజ్జల దిన్నె వద్ద ఉన్న గుమ్మవంకులు పొంగిపొర్లాయి.